Good morning, children. Okay, till now we learned natural numbers and whole numbers and integers, rational numbers, also irrational numbers. Okay, the union of rational and irrational numbers are said to be real numbers. Okay, దీంట్లో మరి రియల్ నెంబర్స్ irrational నెంబర్ తీసుకుంటే ఎగ్జాంపుల్ in our 9th class we learned pi is a irrational number. √2, √3, √5, all these are irrational numbers. And also even non-terminating, non-repeating decimal is also a irrational numbers. మరి వీటిలో ఇవి కాకుండా కొన్ని అంత టైప్ ఆఫ్ irrational numbers కూడా ఉన్నాయి. టుడే వాటి గురించి నేర్చుకుందాం. ఓకే, ఇన్ అవర్ 8th and 9th class we learned exponents and powers. For example, take 2 square. What is 2 square value? 4. Suppose 3 power what is 27. So 3 ని a power రైట్ చేస్తే 27 వస్తుంది. 3 కి రైట్ చేస్తే వస్తుంది. Suppose 2 ని a power రైట్ చేస్తే 32 వస్తుంది. Then 5. అంటే మనం ఈ 2స్ని 5 వేసుకుంటే 32 వస్తుంది. మరి నాకు ఒక డౌట్, అంటే ఇదివరకు మ్యాథమెటిషియన్కి ఇప్పుడు మనం చెప్పబోయే నెంబర్స్ని తయారు చేసినటువంటి మ్యాథమెటిషియన్కి డౌట్ వచ్చింది. ఈ 2ని ఏ పవర్కి రైట్ చేస్తే 10 వస్తుంది. ఈ 3ని ఏ పవర్కి రైట్ చేస్తే 15 వస్తుంది. మరి ఇక్కడ ఈ నెంబర్స్ రియల్ నెంబర్స్ అవుతాయా? అవుతాయి, కానీ న్యాచురల్ నెంబర్స్ అవ్వమాట. ఇప్పుడు వరకు మనకి ఇవి పవర్స్ని ఫైండ్ అవుట్ చేసాం. అంటే ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ 5 power x ఈజ్ ఈక్వల్ టు 625. ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నాం. మరి ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేసాం? ఈ 625ని 5 యొక్క పవర్ కింద రాసాం. ఎన్ టైమ్స్ 1 2 5 5 2 టైమ్స్ 5 టైమ్స్ 5 5 టైమ్స్ అంటే 5 పవర్ x ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ 4. x ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది. ఈ విధంగా ఈ సమ్స్ మనం ఏం చేస్తాం సార్? ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది? ఇక్కడ ఇంటీజర్స్ వస్తున్నాయి. మరి ఇక్కడ 3ని ఏ పవర్కి రేట్ చేస్తే 15 వస్తుంది. చూడండి, 3 పవర్ అంటే 1 అంతా 3 స్క్వేర్ 9, 3 క్యూబ్ 27. మరి ఇక్కడ 2కి 3కి మధ్యలో ఉంటుంది అన్నమాట. మరి ఆ నెంబర్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయగలమా? అదేవిధంగా ఇది కూడా అంతే. ఇది ఏ రూపంలో ఉంది? ఒకవేళ మనం గ్రాఫ్ ద్వారా సాల్వ్ చేయాలంటే ఇది ఏ రూపంలో ఉంటుంది? y ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ x, y ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ x. సపోజ్ దీనికి గ్రాఫ్ డ్రా చేద్దాం ఒకసారి. ఏ విధంగా వస్తుందో చూద్దాం. చూడండి, ఈ విధంగా గ్రాఫ్ వస్తుంది. మరి పాయింట్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలి? ఇక్కడైతే చూడండి, ఇక్కడ ఎక్స్ వాల్యూ -3 తీసుకుంటే 2 పవర్ x మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఎంత వస్తుంది? ఈ విధంగా ఎక్స్ వాల్యూ 1 తీసుకుంటే y వాల్యూ 2, x వాల్యూ 2 తీసుకుంటే y వాల్యూ 2 పవర్ 4, x వాల్యూ 3 తీసుకుంటే y వాల్యూ 2 పవర్ 8, x వాల్యూ 4 తీసుకుంటే y వాల్యూ 2 పవర్ 4 16. ఇక్కడ చూసినట్లయితే జంప్స్ ఎలా ఉన్నాయి? ఒకేసారి పెరిగిపోతున్నాయి y వాల్యూస్, ఒక రేషియోలో పెరగట్లే. మరి బ్యాక్ వెళ్దాం. మరి చూసినట్లయితే x వాల్యూ ఏం తీసుకున్నా సరే y వాల్యూ నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ లేదు.
ఇక్కడ చూడండి ఎక్స్ వాల్యూని ఇలా పెంచుకుంటూ వెళ్ళాం ఇక్కడ కూడా y వాల్యూ నెగిటివ్ రావట్లేదు, ఎక్స్ యాక్సిస్ మాత్రం టచ్ చేసింది. అంటే గ్రాఫ్ ఈ విధంగా ఉంటుంది అన్నమాట. చూడండి ఎక్కడికి వెళ్ళినా సరే ఎందుకు రావట్లేదు, ఎక్స్ యాక్సిస్ని టచ్ చేసింది అంతే. మరి ఆ గ్రాఫ్ చూసినట్లయితే ఈ వాల్యూని కూడా మనం ఫైండ్ అవుట్ చేసే అవకాశం ఉందా, అక్కడ కూడా కొంచెం డిఫికల్టీగానే ఉంది. కాబట్టి ఇక్కడ ఒక న్యూ సెట్ ఆఫ్ నెంబర్స్ని ఇన్వెంట్ చేయడం జరిగింది. అవే లాగరిథమ్స్. అంటే దాన్ని మనం ఎలా డిఫైన్ చేసుకోవచ్చు అంటే ఒకసారి చూద్దాం. సపోజ్ మనకు తెలిసిన దాన్ని చూద్దాం. 2 cube is equal to 8. అంటే 2ని 3కి రైట్ చేస్తే 8 వస్తుంది. ఈ 3ని ఏమంటామంటే ఈ 8 యొక్క లాగరిథం అంటామన్నమాట. 3 ఈజ్ ఈక్వల్ టు log 8 base 2. log 8 base 2 అంటే ఇక్కడ మనకు నెంబర్ వచ్చేసింది. ఈ నెంబరు ఒక ఇంటీజర్ వచ్చింది. మరి అన్నింటికి ఇక్కడ ఇంటీజర్స్ వస్తాయా? అన్నింటికి రావు. సపోజ్ అంటే మనం చేసే లెక్కలన్నీ కూడా ఇంటీజర్స్ ఉండే విధంగా చేసాం. సపోజ్ మనకి 2 పవర్ x ఉంది ఈజ్ ఈక్వల్ టు 10 కావాలి. ఈ ఎక్స్ని ఏమంటామంటే ఈ 10 యొక్క లాగరిథం అంటామన్నమాట విత్ బేస్ 2. ఇది ఒక వాల్యూ వస్తుందన్నమాట. మనకి లాగరిథం టేబుల్స్ ఉన్నాయి, మీరు పెద్ద క్లాస్లో నేర్చుకుంటారు, వీడియోలో కూడా మీకు చూపించగలరు. ఓకే, అంటే log 10 వాల్యూ, log 11 వాల్యూ, అంటే ఈ లాగరిథమ్స్ని షార్ట్ ఫామ్లో లాగ్ ఈ విధంగా రాస్తామన్నమాట. మీరు రాసేటప్పుడు ఈ విధంగా రాయండి. సపోజ్ log 10 base 2, 10 ఇక్కడ వేసుకోవాలి, 2ని కింద వేసుకోండి. నా దగ్గర 2ని కొంతమంది పక్కన వేసేస్తున్నారు, అలా రాయకూడదు. మరి లాగరిథమ్స్ జనరల్గా ఈ విధంగా డిఫైన్ చేసుకోవచ్చు. సపోజ్ a పవర్ x ఈజ్ ఈక్వల్ టు n. అయితే ఈ ఎక్స్ని ఏమంటామంటే ఈ n యొక్క లాగరిథం అంటామన్నమాట. దిస్ ఈజ్ ద డెఫినిషన్ ఫర్ లాగరిథం. మరి అదేవిధంగా ఈ a వాల్యూ n వాల్యూ ఏమవుతాయి, ఈ x వాల్యూ ఏమవుతుంది అంటే if a power n is equal to x, then log x to the base a is equal to n, where a and x are positive numbers, a not equal to 1. a and x అంటే ఇక్కడ ఈ నెంబరు బేస్ కాకుండా మిగతా నెంబర్ ఈ a x ఏమవుతాయంటే పాజిటివ్ నెంబర్స్ అవుతాయి. ఈ బేస్ నాట్ ఈక్వల్ టు 1, అది ఎలాగో చూద్దాం ఒకసారి. అంటే ఇక్కడ డెఫినేషన్ ప్రకారం మనం చూసినట్లయితే ఏ వాల్యూ n వాల్యూ ఏమవ్వాలి, ఇవి పాజిటివ్ నెంబర్స్. ఏ నెంబర్స్ ఇవి? పాజిటివ్ నెంబర్స్. అదేవిధంగా ఏ నాట్ ఈక్వల్ టు 1, ఏ నాట్ ఈక్వల్ టు 1 అంటే లాగరిథమ్స్ దేనికి ఉంటాయి, పాజిటివ్ నెంబర్స్కి మాత్రం ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్కి ఉండవు. ఒకవేళ నెగిటివ్ నెంబర్కి ఉంటే ఏ విధంగా వస్తుందో చూద్దాం ఒకసారి. సపోజ్ a not equal to 1, అంటే ఇక్కడ లాగరిథమ్స్ నెగిటివ్ వాల్యూస్ ఉంటాయా లేవా, ఓన్లీ పాజిటివ్ వాల్యూస్కే ఉంటాయా అన్న దగ్గర మీకు ఒక అనుమానం రావచ్చు. సపోజ్ ఒక లాగరిథం యొక్క నెగిటివ్ వాల్యూ ఉందో లేదా ఫైండ్ అవుట్ చేద్దాం. log -2 వాల్యూ కావాలి నాకు విత్ బేస్ 10. ఓకే, ఇప్పుడు దీన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ దీన్ని x అనుకుందాం. ఈ ఫార్ములాకి అప్లై చేసుకోండి. a పవర్ x ఈజ్ ఈక్వల్ టు n, దెన్ x ఈజ్ ఈక్వల్ టు log n బేస్ a. అంటే ఇది ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ అన్నమాట. ఇదైతే అది అవుతుంది, అదైతే అది అవుతుంది. ఓకే, ఇది అప్లై చేస్తే -2 ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ x. ఇది పాసిబుల్ అయ్యే అవకాశం ఉందా? చూడండి, 10ని ఏ పవర్ రైట్ చేసిన పాజిటివ్ నెంబర్ వస్తుంది, మనకి నెగిటివ్ నెంబరు రాదు. అబ్జర్వ్ చేయండి, 10 పవర్ 1 10 స్క్వేర్ 100. అంటే పాజిటివ్ పవర్ తీసుకుంటే
మనకి 10/100 వస్తుంది. ఒకవేళ నెగిటివ్ పవర్ తీసుకుంటే 10⁻−1 తీసుకోండి 1/10 వస్తుంది. 10² 10⁻−2 1/100 ఇవి కూడా పాజిటివ్ నెంబర్సే. కాబట్టి there is no x value whose 10⁻x is -2. therefore ఈ విధంగా మనకి x వాల్యూ ఎగ్జిస్ట్ అవ్వదు. కాబట్టి నెగిటివ్ నెంబర్స్ కి లాగరిథమ్స్ ఉండవు. ఓకే, మరి ఇదొక కాన్సెప్ట్. అందువల్ల ఇక్కడ an లో కంపల్సరీ అవ్వాలి, పాజిటివ్ నెంబర్స్ అవ్వాలి, పాజిటివ్ నెంబర్స్ అయి ఉండాలి. మరి a నాట్ ఈక్వల్ టు 1, ఒకవేళ a ఈజ్ ఈక్వల్ టు 1 అయితే పరిస్థితి ఏంటి? ఓకే, log 5/1 ఇక్కడ బేస్ వాల్యూ 1 ఉంటే పరిస్థితి అయితే చూద్దాం ఒకసారి. సపోజ్ దీన్ని x అనుకుందాం. దిస్ మీన్స్ 5 ఈజ్ ఈక్వల్ టు 1/x అంటే డెఫినేషన్ అప్లై చేసుకుంటున్నారు. 5 ఈజ్ ఈక్వల్ టు 1/x అంటే మరి 1ని ఏ పవర్ రైట్ చేసినా 5 వచ్చే అవకాశం ఉందా? 1² 1³ ఎక్స్కి వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఇది కూడా మనకి డిఫైన్ అవ్వదు. కాబట్టి a నాట్ ఈక్వల్ టు 1 ఈ 2 కండిషన్లు కూడా వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, మర్చిపోకూడదు. మరి అదేవిధంగా log 1/5 వాల్యూ చూద్దాం. ఈ వాల్యూ ఎంత అవుతుంది? సపోజ్ దీన్ని x అనుకుందాం. ఫ్రమ్ దిస్ 1 ఈజ్ ఈక్వల్ టు 5/x 1 ఈజ్ ఈక్వల్ టు 5/x అంటే ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ x 5/x వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1. ఇన్ అవర్ ప్రీవియస్ క్లాసెస్ we learned a/0 ఈజ్ ఈక్వల్ టు 1. a is any number అంటే ఎనీ నెంబర్ పవర్ 0 ఉంటే దాని వాల్యూ ఎంత అవుతుంది? 1 వస్తుంది అన్నమాట. అంటే 1 ఈజ్ ఈక్వల్ టు హియర్ 5/0 అంటే x వాల్యూ ఎంత వచ్చింది? ఇక్కడ ఎంత వచ్చింది? x వాల్యూ 0 వచ్చింది అన్నమాట. log 1/5 ఈజ్ ఈక్వల్ టు 0. మరి అదేవిధంగా సపోజ్ ఇక్కడ 8 తీసుకుందాం. మరి ఇక్కడ కూడా 8 ఉంటుంది కదా, ఇప్పుడు 8/0 అప్పుడు కూడా దీని వాల్యూ ఎంత వచ్చింది? 0. ఇన్ జనరల్ log 1 to any base value is 0. ఓకే, ఇవి మనకి లెక్కలు చేసేటప్పుడు యూజ్ అవుతాయి మరి ఫార్ములాస్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. Suppose I want log 1/1 దీన్ని x అనుకుందాం. అప్లై చేస్తే 1 ఈజ్ ఈక్వల్ టు 1/x. మరి ఇక్కడ కూడా ఎంత వస్తుంది? 1/1 కానీ 1/0 కానీ. సపోజ్ ఇక్కడ 1/0 తీసుకుందాం. మరి log 2/2 దీని వాల్యూ చూద్దాం. ఇప్పుడు కూడా ఏమనుకుందాం? x అనుకుందాం. 2 ఈజ్ ఈక్వల్ టు 2/x. మరి 2 రావాలంటే 2ని ఏ పవర్కి రైట్ చేయాలి? దీనికి రైట్ చేయాలి 2/1కి రైట్ చేసుకోవాలి. అంటే x వాల్యూ ఎంత అవుతుంది? ఇక్కడ 1 వస్తుంది. x వాల్యూ ఎంత వస్తుంది? 1. ఇక్కడ కూడా మనం దీన్ని తీసుకుందాం, ఒక ఫార్ములా తయారు చేసుకుందాం. అంటే x వాల్యూ ఎంత వచ్చింది? ఇక్కడ 1 వచ్చింది. ఇదే విధంగా log 5/5 ఈజ్ ఈక్వల్ టు x అనుకుందాం. 5/x ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? ఇప్పుడు 5. x వాల్యూ ఎంత వస్తుంది? ఇక్కడ 1. ఇన్ జనరల్ log a/a ఈజ్ ఈక్వల్ టు 1. అంటే మనకి ఈ ఫార్ములాస్ వచ్చింది చూడండి. log 1 to any base value 0. log a/a 1. అంటే ఈ రెండు కూడా మనం లెక్కల్లో ఉపయోగించేటటువంటి ఫార్ములాస్. మరి ఇప్పుడు వీటికి సంబంధించి కొన్ని సమ్స్ని మనం నేర్చుకుందాం. ఎక్సర్సైజ్ 1.5 ప్రాబ్లమ్స్. ఎక్సర్సైజ్ 1.5 వీటిలో కొన్ని సమ్స్ నేర్చుకుందాం. చూడండి, ఫస్ట్ వన్ ఏమంటే డిటర్మైన్ ది వాల్యూ ఆఫ్ ది ఫాలోయింగ్. డిటర్మైన్ ది వాల్యూ ఆఫ్ ది ఫాలోయింగ్. log
5 base 25. ఓకే, ఈ సమ్స్ అన్ని చేసే ముందు మనం ఫార్ములాను గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఫార్ములాది a power x is equal to n, then x is equal to log n base a, లేకపోతే log n base a is equal to x. ఒకటి ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్ రాస్తాం. సో ఫస్ట్ దీని వాల్యూ అంతా ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని x అనుకుందాం. ఓకే, ప్రొసీజర్ అబ్జర్వ్ చేయండి. ఈ ఫార్ములా అప్లై చేస్తే 5 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 25 పవర్ ఎక్స్. ఓకే, టు గెట్ 5 25ని ఏ పవర్కి రైట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, 25 అంటే 5 స్క్వేర్ అని మనకు తెలుసు. ఓకే, 5 స్క్వేర్ హోల్ పవర్ ఎక్స్. 5 ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ 2x. Here 5 means 5 power 1. Here bases are equate exponents. Therefore 2x is equal to 1, x is equal to 1 by 2. Means what is x? Log 5 base 25 value is 1 by 2. Next, second one. Log 3 base 81. So what is this value? Take this as x. Next x తీసుకోవచ్చు, y తీసుకోవచ్చు. From this 3 is equal to 81 power x. 3 is equal to, convert 81 as a power of base 3. 3 యొక్క బేస్ కింద రాయాలి మనం. సో 3 into 3 9, 9 into 3 27, 23 into 27 into 3 81. అంటే 3 power 4 వాల్యూ 81 వస్తుంది. 3 power 4 వాల్యూ హోల్ పవర్ x. 3 is equal to 3 power 4x. Here 3 means 3 power 1. Bases are equal, exponents are equal. Therefore 4x is equal to 1, x is equal to 1 by 4. This means what is x here? Log 3 base 81. Its value is 1 by 4. Next, third one. Observe. Log 1 by 16 base 2. Take also this as x. X can తీసుకోండి. ఓకే, అప్లై దిస్ ఫార్ములా. చూడండి, ఈ ఫార్ములాని అప్లై చేసుకుంటాం. దిస్ మీన్స్ 1 by 16 is equal to 2 power x. Okay, convert 1 by 16 as base to 2 power. దీన్ని రాసుకోవచ్చు మనం 1 by 2 into 1 by 2 into 1 by 2, లేదా 16 అంటే మనకు తెలుసు 2 power 4. 2ని 4 times వేసి మల్టిప్లై చేస్తాం. ఇది కూడా 2 power x. 1 by 2 power 4 means 2 power minus 4. 2 power x. Here bases are equal, therefore equate exponents. Therefore x is equal to minus 4. This means log 1 by 16 base 2 value is minus 4. ఇక మీకు అనుమానం రావచ్చు, నెగిటివ్ నెంబర్స్కి లాగర్థమ్స్ ఉండవు అని. అంటే నెగిటివ్ నెంబర్స్ లాగర్థమ్స్ ఉండవు, కానీ ఒక నెంబర్కి లాగర్థం వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే నెగిటివ్ రావచ్చు, పాజిటివ్ రావచ్చు. ఓకే, నెక్స్ట్ అంటే మీకు ఇవి బాగా రావాలంటే కొన్ని ప్రాక్టీస్ చేయండి. అంటే 5 క్యూబ్ ఉంది, ఎంత వాల్యూ 125. దీన్ని లాగర్థమిక్ ఫార్ములాకి మార్చాలి. ఎలా మార్చచ్చు మనం? 3 ఈజ్ ఈక్వల్ టు log 125 బేస్. ఓకే, ఒక 4 సమ్స్
చెప్పి నెక్స్ట్ మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు. లాగరిథం ఫామ్లోకి మార్చడం వస్తే అయిపోతుంది. లేకపోతే ఇది ఇస్తే లాగరిథమిక్ ఫామ్ ఇస్తే ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి మార్చడం. సపోజ్ log 32 base 2 is equal to 5. This means 32 is equal to 2 power 5. 2 power 5. Suppose ఇది లాగరిథమిక్ ఫామ్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి మార్చండి. 6 cube that to 16. దీన్ని లాగరిథమిక్ ఫామ్లోకి మారుద్దాం. ఎంత వస్తుంది? 3 is equal to log 216 base 6. ఒకవేళ ఇది ఇస్తే బ్యాక్ వస్తాం. అందుకే దీన్ని ఏమన్నా అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్. నెక్స్ట్ 2 power 4 is equal to 16. implies 4 is equal to log 16 base 2. okay, బ్యాక్ వస్తే 2 power 4 is equal to 16. ఓకే, ఇక్కడ దీన్ని బేస్ అని చదువుతాం, ఇక్కడ కూడా బేస్ అనే చదువుతాం. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకుని, ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్లో బేస్లు ఒకే విధంగా ఉంటాయి. అది గుర్తుపెట్టుకుని సరిపోతుంది. ఈజీగా బేస్లో ఒకే విధంగా ఉంటాయి. అంటే బేస్ మీనింగ్ వేరు ఇక్కడ, కానీ ఈ బేస్ అనే నెంబర్ ఎలా ఉంటుంది? ఒకేలా ఉంటుంది. దెన్ నౌ కమ్ టు ఫోర్త్ సమ్కి వచ్చేయండి. వాట్ ఈస్ ఫోర్త్ సమ్? ఏమి ఇచ్చారు ఫోర్త్ సమ్? log 1 base 7. ఇప్పుడే నేర్చుకున్నాం log 1 వాల్యూ టు ఎనీ బేస్ ఈజ్ 0. ఓకే, దీన్ని సాల్వ్ చేద్దాం. చూడండి, x అనుకోండి. ఫ్రమ్ దిస్ 1 is equal to 7 power x. okay, to get 1 to which number we raise 7. మరి ఎంత వస్తుంది? చూడండి, 7 యొక్క ఏ పవర్ 1 వస్తుంది. 7 power 0. 7 power 0. therefore లేదా x వాల్యూ ఎంత వచ్చింది? ఇక్కడ 0 వచ్చింది. అలా కాకుండా ఇక్కడ 1 రావాలి. మనం 1ని దేని యొక్క బేస్ కింద రాసుకోవచ్చు అంటే 7 power 0 కింద రాసుకోవచ్చు. 7 power 0 అంటే 1 కదా. therefore ఈ బేస్లు ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ చేసుకోండి. therefore x is equal to 0. what is x? log 1 base 7 is 0. next log root x base x. దీన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి? దీన్ని y తీసుకోండి, x తీసుకోండి. ఇందువల్ల ఆల్రెడీ x ఉంది కాబట్టి టేక్ దిస్ యాజ్ y. ఏమవుతుంది ఇప్పుడు? రూట్ x ఈజ్ ఈక్వల్ టు x పవర్ y. రూట్ x మీన్స్ x పవర్ 1/2 ఈజ్ ఈక్వల్ టు x పవర్ y. హియర్ బేస్ ఆర్ ఈక్వల్, therefore exponents are equal. therefore y is equal to 1/2. in this what is y? log root x base x is equal to 1/2. next sixth one, log 512 base 2. you take this as x. 512 is equal to 2 power x. ఓకే, దీన్ని 512ని 2 బేస్ కింద రాయాలి. ఎంత వస్తుంది? 2 power 9. మీరు 512ని 2 పెట్టి ఈ విధంగా డివైడ్ చేసుకుంటూ వెళ్ళండి. 10 times వస్తుంది, 9 times వస్తుంది. ఇది నోటికి వచ్చేయాలి మనకి 2 యొక్క పవర్స్ 10 వరకు. ఎంత వస్తుంది? 2 power x. here base are equal, therefore exponents are equal. x is equal to 9. what is x value? log 512 base 2 is equal to 9. next seventh one, log 0.01 base 10. here also take this as x. 0.01 is equal to 10 power x. okay, now convert LHS as power of
base of 10. మరి 0.01 మీన్స్ 1/100. డెసిమల్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 1 after 2 zeros వస్తాయని మనం చెప్పుకున్నాం ఈ ప్రీవియస్ క్లాస్లో. దిస్ మీన్స్ 10 పవర్ 1/10 స్క్వేర్. 100 మీన్స్ 1/10 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ x. మరి దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 10 పవర్ -2 ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ x. ఏ ఫార్ములా యూజ్ చేస్తాం? 1/a పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ -n. డినామినేటర్లో ఈ విధంగా పాజిటివ్ అండ్ బేస్ ఉంటే పవర్ ఉంటే పైకి తీసుకెళ్తే న్యూమరేటర్ తీసుకొస్తే ఏమొస్తుంది? a power -n, loss of exponents. Here base are equal, therefore exponents are equal, therefore x is equal to -2. What is x value? Log 0.01 base 10 is equal to -2. Okay. Next, 8th one. Log 8/27 base 2/3. Okay, this one also take as x ఇష్టం వేరియబుల్ ఏదైనా తీసుకోవచ్చు x y z. This means 8/27 is equal to 2/3 power x. Okay, now convert 8 into exponential form. ఎలా రాసుకోవచ్చు మనం? 2 cube 27 అంటే 3 cube is equal to 2/3 power x. a power m by b power m, a by b whole power m, 2/3 whole cube కింద దీన్ని రాసుకోవచ్చు. is equal to 2/3 power x. Here bases are equal, therefore exponents are equal, therefore x is equal to 3. What is x? X is the 8/27 base 2/3. This value is 3. Now come to last sum in this exercise. ఇంకో పేజీలో చేద్దాం. Two power 2 plus log 3 base 2. దీన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి? దీన్ని x అనుకుందాం. ఇప్పుడు మనకి ఒక ఫార్ములా తెలుసు చూడండి. a power m plus n is equal to e power m into a power n. ఓకే, దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 2 square into 2 power log 3 base 2 is equal to x. 2 square అంటే ఎంత వస్తుంది? 4 into ఇక్కడ ఒక చిన్న ఫార్ములాను అప్లై చేస్తాం, అది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాం. చూడండి, ఏ పవర్ లాగ్ ఏ బేస్ ఎన్ ఈజ్ ఈక్వల్, దీని వాల్యూ ఎంత అంటే 1. అంటే ఇక్కడ పవర్ ఇక్కడ బేస్ ఒకేలా ఉంటే ఇక్కడ ఏ వాల్యూ ఉంటే దాని వాల్యూ అది అవుతుంది. దీని వాల్యూ ఎంత వస్తుంది? ఇక్కడ 3 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. x is equal to 4 3s are 12. That means what is x? 2 power 2 plus log 3 base 2 is equal to x. లేదా మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ప్రొసీజర్లో చెప్పుకున్న ఆన్సర్ ఇదే వస్తుంది, కానీ కొంచెం లెందీగా వస్తుంది అన్నమాట ఇక్కడ 12. ఓకే, దానికన్నా మనకి ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఈ సమ్ ఈజీ అవుతుంది. ఎందువల్లంటే ఇవి 1 మార్క్ కానీ హాఫ్ మార్క్ అని ఇచ్చే అవకాశం ఉందన్నమాట. ఓకే, ఈ లెక్కలన్నీ కూడా బాగా నేర్చుకుని నెక్స్ట్ క్లాస్లో ఈ ఎక్సర్సైజ్ 1.5 నందు మిగతా సమ్స్ మనం నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.